మోడీ చట్టం తెచ్చారు, బీజేపీ చట్టం తెచ్చారు, ఆర్ఎస్ఎస్ చట్టం తెచ్చారు, కార్పొరేట్ చట్టం తెచ్చారు. ఇది చట్టం మార్పు, పేరు మార్పే కాదు, ఇది ఒక విధానం మార్పు. పేద ప్రజలకి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి పని హక్కు మీద దీన్ని దాడి చేయటం. అందుకే దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పార్టీలకు అతీతంగా అనేక దశాబ్దాల తర్వాత వచ్చిన హక్కుని హరించి వేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రాత్మక బాధ్యత ఇప్పుడున్న పార్టీల మీద, సమాజం మీద ఉంది. ఇది అంతేకాదు, ఇది పేదల మీద దాడి, పేదల ఉపాధి మీద దాడి. మరోవైపున గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మీద దాడిది. ఈ పథకం వల్ల గ్రామాల్లో ఎటువంటి మెరుగైన ఉపాధి కానీ, సదుపాయాలు కానీ, ఆర్థిక వ్యవస్థ ఎలా వచ్చిందో తెలుసు. ఇదే కాదు, ఇది రాజ్యాంగం మీద దాడి, రాజ్యాంగంలో ఉన్న ఫెడరలిజం స్ఫూర్తికి దాడిది. రాష్ట్రాల మీద 40% భారం పెంచి రేపు ఈ పథకమే డబ్బు లేదు కాబట్టి అమలు చేయకుండా నిర్వీర్యం చేయటం కోసం చేసిన కుట్ర. 11 ఏళ్ల నుంచి మోడీ గారు ఎప్పుడు రద్దు చేద్దామా అని బీజేపీ ఎదురు చూస్తూ ఉంది. ఇక ఇప్పుడు దానికి చట్టం మార్పు కాదు ఇది, అసలు ఈ చట్టమే, ఈ పథకమే లేకుండా చేసే చట్టం ఇది. మరోవైపున చూడాలంటే స్థానిక స్వపరిపాలన మీద కూడా దాడిది. ఆ పంచాయతీల్లో నిర్ణయించుకునేది ఢిల్లీలో నిర్ణయించేదేమీ లేదు. పనులు ఎలా లేకుండా చేయాలని నిర్ణయం, పనులు కల్పించడం కోసం కాదు. అందుకని గ్రామీణ మరి ఈ రోజున స్థానిక సుపరిపాలన మీద, స్థానిక అధికారాల మీద కూడా దాడి జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ దేశంలో రాజ్యాంగం యొక్క మౌలిక ఆదేశికమైనటువంటి సూత్రాల మీద, ప్రజల హక్కుల మీద దాడి జరుగుతోంది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా కాపాడుకోవడం కోసం కోరుకోవాలి. చివరిలో ఇంకోటి, దేశమంతా ఒక భాగమైతే ఇందాక అనంతపురంలో రఘువీర్ రెడ్డి గారు అప్పుడు నాయకులందరిని పిలిపించి ఎలా అయితే ప్రారంభించారో, ఇప్పుడు బాధాకరం ఏంటంటే ఈ పథకాన్ని పార్లమెంటులో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు 100% మంది మన్రేగా చట్టాన్ని రద్దు చేయడానికి చేతులు ఇచ్చినట్టు పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. చట్టానికి రూపకల్పనకి పునాది ఇక్కడ పడితే ఇప్పుడు దానికి రద్దు చేయడానికి కూడా 100% పక్కనున్న తెలంగాణలోనో, కర్ణాటకలోనో, కేరళలోనో, తమిళనాడులోనో కనీసం కొంతమందో ఎక్కువ మంది ఆయన వ్యతిరేకించారు. ఇక్కడ 100% తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఊరికినే సన్నాయి నొక్కులు తెప్పారా, అందరూ చేతులు ఎత్తేశారు. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతంగా చేయాలి. పైపెచ్చి ఇంకా జనసేన అయితే ఇది మహాద్భుతమైన చట్టమని ఇంకా పొగడ్తలు కూడా కురిపిస్తున్నారు. అందుకే ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ సమయంలో చేయాల్సిన పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ 5వ తారీఖు నుండి దేశవ్యాప్తంగా పిలిపించారు. వామపక్ష పార్టీలు, సంఘాలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి కార్మిక కోడ్లు, ఉపాధి, మిగతా ఈ చట్టం అన్నిటి మీద సార్వత్రిక సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్థానికంగా సభలు పెడుతున్నారు, సంతోషం. ఆల్ ఇండియా స్థాయిలో చొరవ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలని, సంఘాలు, ఎందుకంటే ప్రధానమైనటువంటి దేశంలో పార్టీ, ప్రతిపక్షాల్లో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అటువంటి చొరవ దేశ స్థాయిలో చేసి అందరినీ కలుపుకుని ఒక సమైక్య ఉద్యమాన్ని రాబోయే కాలంలో నడపడం ఈ రోజు ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా మన అందరి బాధ్యత. దాంట్లో సిపిఎం మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.